1971లో ఏం జరిగిందో చదివారా? 1971లో ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే ఆ విషయాన్ని పాకిస్తాన్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. 1971లో కూడా ఇలాగే తోక జాడిస్తూ ఉంటే తూర్పు పాకిస్తాన్ ఏమైంది? బంగ్లాదేశ్గా ఆవిర్భవించింది. ఇప్పుడు బలూచిస్తాన్ మరో దేశంగా ఆవిర్భవిస్తుందేమో. అది 1971, ఇది 2025. చేసిన పాపాలకి పాకిస్తాన్ నామరూపాలు లేకుండా మారిపోతుందేమో. ఇప్పుడు బలూచిస్తాన్ కూడా ఇదే అదునుగా భావించి పాకిస్తాన్ సైనికులపై దాడులు చేస్తుంది. భారత్ చేతికే మట్టంటాల్సిన అవసరం లేదండి. నిజానికి ఏ దేశ సైనికులైనా ఆ దేశం కోసం పనిచేస్తూ ఉంటుంటారు కదా అనే ఒక భావన మనలాంటి వాళ్ళకి ఎక్కడో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే శత్రువునైనా కూడా ఏదో ఒక మూల సర్లే పాపం అనే ఒక జాలి మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ సైనికుల విషయంలో అలాంటి జాలిని కనబరచాలా ఈ దాడి చూసిన తర్వాత అనిపిస్తుంటే పాకిస్తాన్ సైనికులకు ఉగ్రవాదులకు ప్రపంచ ఉగ్రవాదులకు తేడా ఏమీ లేదు అనే మాటలు మనకు వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్ సైనికులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతులు ఇలా చచ్చిపోతూ ఉండడాన్ని మీరేమనుకుంటున్నారు? ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమంటున్నాడు మీరు చూశారు కదా, ఇది ఉగ్రవాదానికి మాకు ఏం సంబంధం లేదు, అసలు మా దేశంలో ఉగ్రవాదులే లేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. Government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle what they are waging against the Indian occupation. Our stance, government stance on Kashmir is absolutely clear. It was our jugular vein, it is our jugular vein. We will not forget it, and we will not leave our Kashmiri brethren in their heroic struggle what they are waging. అటు రక్షణ మంత్రి చెప్పాడు, అమెరికా కోసం మేము గతంలో మా దేశంలో ఉగ్రవాదులను పెంచి పోషించాం, ఉగ్ర శిబిరాలు నిర్వహించాం, ఉగ్రవాదులకు ఫండింగ్ కూడా ఇచ్చామని చెబుతున్నాడు. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రబంధనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ అస్త దిగ్బంధనంలో ఇప్పుడు కూరుకుపోతోంది. పాకిస్తాన్ పై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బలూచిస్తాన్ సైనికులు చేసిన దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ తన సైన్యాన్ని ఇటు భారత్ బోర్డర్కు పంపించడానికే ఎక్కువగా కేంద్రీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో బలూచిస్తాన్ సైనికులు BLA పాకిస్తాన్ సైనికులపై దాడి చేసింది. మార్గట్ ఏరియాలో రోడ్డుపైన బాంబు పెట్టి మరీ పాకిస్తాన్ సైనికులను లేపేసింది BLA. రిమోట్ కంట్రోల్తో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని పేల్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. పేలుడు దాడికి పాక్ ఆర్మీ వాహనం ఏ విధంగా పేలిపోయిందో మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ పేలుడు దాటికి అక్కడ సైనికులు చెల్లాచెదురుగా పడిపోయారు. సుమారు 10 నుంచి 15 మంది సైనికులు ఈ పేలుడులో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్పై విరుచుకుపడుతూ ఉంది. పాకిస్తాన్కి పక్కలో బల్లెంలా తయారైంది బలూచిస్తాన్. సొంత కుంపటిని వాళ్ళు పట్టించుకోకుండా
కాశ్మీర్లో వేలు పెడుతుంది పాకిస్తాన్ ప్రతిసారి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడిలో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న ఇలాంటి పేలుళ్లలో వందలాది మంది పాకిస్తాన్ సైనికులు చనిపోతూనే ఉన్నారు. అయినా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. భారత్ విషయంలో వేలు పెడుతూనే ఉంది. కాశ్మీర్లో మారణహోమాన్ని సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇదే అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా చూస్తూ ఉంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, అది మార్గట్ ఏరియా. మార్గట్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ వెళుతుంది. ఆ కాన్వాయ్ని ముందే అమర్చిన ఐఈడి బాంబులతో పేల్చి పారేశారు ఆ వాహనాన్ని. వాహనం అక్కడికి రాగానే చాలా దూరం నుంచి ఆ పేలే దృశ్యాలను వీడియో కూడా తీస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. చూడండి ఒక్కసారి, 2 వాహనాలు అక్కడికి వస్తూ ఉన్నాయి. మొదటి వాహనం టార్గెట్ ప్లేస్ దగ్గరికి చేరుకోగానే రిమోట్ కంట్రోల్తో ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని పేల్చేశారు. పెద్ద శబ్దంతో ఆ వాహనం పేలిపోయింది. ఆ వాహనంలో ఉన్న పాకిస్తాన్ సైనికులు అందరూ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. వెనుక ఉన్న వాహనం ఆగిపోయింది. వెనుక ఉన్న వాహనం కొంచెం దూరంలో ఉండటంతో ఆ వాహనంలో ఉన్న సైనికులు బతికిపోయారు. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇది మార్గెట్ ఏరియా. ఆ ఏరియా అంతా కూడా బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన ఏరియా. బొగ్గు గనులు ఎక్కువగా ఉంటాయి అక్కడ. పాకిస్తాన్ ఆర్మీ వాహనం వస్తుంది. అంతకు ముందే ఇంకొక వాహనం కూడా వెళ్ళిపోయింది. చూడండి ఒక్కసారి, 3 వాహనాలు మనకు కనిపిస్తున్నాయి. ముందు ఒక వాహనం వెళ్తుంది, ఆ రెండో వాహనం వెళ్తుంది, దాని వెనక ఇంకొక వాహనం ఉంది. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్న వాహనం ఒక్కసారిగా పేలిపోయింది. చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన, ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై ప్రతీకారం తీర్చుకుంది. రీసెంట్గానే మనం చూసాం, ట్రైన్ను కూడా హైజాక్ చేసింది. ట్రైన్ని హైజాక్ చేసి కొంతమందిని పాకిస్తాన్ భద్రతా బలగాలకు చెందిన వారిని హతమార్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. నిజానికి ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఏ దేశ సైనికులైనా కదా అని ఏదో మూల అనిపిస్తూ ఉంటుంది. అది మనకు మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా మనకున్నటువంటి ఆ జాలి, దయ అనేది ఏదో ఒక మూలం మనకి శత్రువుపై కూడా కనబరుస్తూ ఉంటుంటాం కదా. అందుకే మనకి ఇలాంటి దాడులు జరిగినప్పుడు అయ్యో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ సైనికులపై ఏమాత్రం కరుణ చూపించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ సైనికులు చేసే అకృత్యాలు అన్నీ కావు. పాకిస్తాన్ సైనికులకి, పాకిస్తాన్లో పెంచి పోషించే ఉగ్రవాదులకు పెద్ద తేడా ఏం లేదు. పాకిస్తాన్ ఆర్మీ అంటేనే అది ఉగ్రవాదుల శిబిరంగానే చెప్పుకోవాలి, ఉగ్రవాదుల అడ్డగానే చెప్పుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ సైనికులకు జరిగే నష్టాన్ని ఏ మూల కూడా మనం దయాదాక్షిణ్యాలతో చూడాల్సిన అవసరం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేసి జరిపిన ఈ దాడిలో 10 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. అంతకు ముందు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడుల్లో వందలాది మంది పాకిస్తాన్ సైనికులు ఇప్పటికే చనిపోయారు. గత మార్చిలో కూడా BLA దాడిలో 60 మంది పాకిస్తాన్ ఆర్మీ చనిపోయింది. పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్ ఆర్మీ. అందుకే మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, తోక జాడించకండి, మీకు బలూచిస్తాన్ పక్కలో బల్లెంలా ఉంది, మేం బలూచిస్తాన్ విషయంలో వేలు పెడితే మీరు తట్టుకోలేరు అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మనం పాకిస్తాన్కు చెప్పినప్పటికీ పాకిస్తాన్ బలూచిస్తాన్ విషయంలో పట్టించుకోకుండా మన కాశ్మీర్ విషయంలో వేలు పెడుతూనే ఉంటుంది. మన కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలని, మన కాశ్మీర్లో